ఒకవైపు సామాన్యుడి నడ్డి విరుస్తున్న పెట్రోల్ డీజిల్ ధరలు, మరోవైపు ఆరుగాలం కష్టపడి పండించిన మక్కలు వరిధాన్యానికి దక్కని మద్దతు ధరలు. ఫలితంగా కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలను ఎండగడుతూ జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నాయకులు, రైతులు, ప్రజలు మహాపాదయాత్ర చేపట్టారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులతో, స్థానిక ప్రజలతో కలిసి జగిత్యాల స్థానిక ఓల్డ్ హై స్కూల్ నుంచి ప్రారంభించిన ఈ మహాపాదయాత్ర ఆర్డీఓ కార్యాలయం దాకా సాగింది. ఈ సందర్భంగా రైతులను దగా చేస్తే ఏ ప్రభుత్వమైనా పునాదులతో సహా కదిలిపోక తప్పదని కాంగ్రెస్ నేతలు హెచ్చరించారు. దారి పొడవునా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు మార్మోగాయి. జగిత్యాల రోడ్లన్నీ కాంగ్రెస్ కార్యకర్తలు, రైతులు, సామాన్య ప్రజలతో కిక్కిరిసిపోయాయి. ఈ పాదయాత్రలో మంత్రి లక్ష్మణ్ కుమార్, తెలంగాణ రాష్ట్ర వెలమ కార్పొరేషన్ చైర్మన్ జువ్వాడి నరసింహరావు, స్థానిక ఎమ్మెల్యే సంజయ్ కుమార్లు ముందుండి నడిపించారు. కేంద్రం తీరును తీవ్రంగా ఎండగట్టారు. వీరితో పాటు మున్సిపల్ చైర్పర్సన్ సమిండ్ల వాణి శ్రీనివాస్, డిసిసి అధ్యక్షుడు జంగి నందయ్య, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ సహా పలువురు కాంగ్రెస్ సీనియర్ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రజల నుంచి కూడా విశేష స్పందన లభించింది. పాదయాత్ర అనంతరం వీరంతా జగిత్యాల ఆర్డీఓ కార్యాలయంలో అధికారులకు వినతి పత్రం సమర్పించారు. పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే తగ్గించాలి. పెంచిన పెట్రోల్ డీజిల్ వెంటనే తగ్గించాలి. పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే తగ్గించాలి. పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే తగ్గించాలి. తక్షణమే రైతులకు మద్దతు ధర ప్రకటించాలని వీరు డిమాండ్ చేశారు. తగ్గించాలి. పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే తగ్గించాలి. పెంచిన పెట్రోల్ ధరలు పెంచిన పెట్రోల్ ధరలు వెంటనే తగ్గించాలి. బీజేపీ డౌన్ డౌన్, బీజేపీ డౌన్ డౌన్, బీజేపీ డౌన్ డౌన్, డౌన్ డౌన్. కోరుట్ల పట్టణ అధ్యక్షులు పెద్దలు తిరుమల గంగాధర్ గారు మాట్లాడుతూ కోరుతున్నాను.